సారంగపూర్ మండలం కోనాపూర్ గ్రామంలో 10 లక్షల రూపాయలతో మహిళా సంఘ భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. రాష్ట్రంలో మహిళలకు 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయడం జరిగిందని, తద్వారా మహిళలు ఆర్థిక పురోగతి సాధించాలని అన్నారు. సార్ ఇక్కడ ఒకసారి ఓకే ఓకే సార్ ఓకే సార్ నా అదృష్టవంతులు మొదటి కార్యక్రమం ఏం చేసినా శేఖర్ రెడ్డి శేఖర్ పంజాబ్ పిటిషన్ తహసీల్దార్ గారు ఉన్నారా? ఎవరు మేడం ఇది కదా చెయ్యాలి. ఈ జిల్లా సమస్య వర్షపేట కొత్త సర్పంచ్ వచ్చిందా? గ్రామ పంచాయతీ బిల్లు పెండింగ్ ఉన్నాయా? ఏమున్నాయి? నమస్కారం పెట్టు అందరు గోపాల్ సార్ నమస్కారం సార్ ఇక్కడ మన కళ్యాణ లక్ష్మి ఇచ్చినా కూడా దొరకాలి. వాళ్ళందరికీ పెడతామే శేఖర్ రాలే రైట్ సార్ ఇటు చూడండి అందరు ఇటు చూడండి. రంగాపేట అభివృద్ధి ప్రదాత ఇప్పుడు టెండర్ అయింది మా మహిళా సోదరి వాళ్ళకైతే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పోయిన టర్మ్లో అనుకుంటా కట్టింది నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత మహిళా సంఘానికి ఒక బిల్డింగ్ కట్టడం, అప్పుడు కొంత డబ్బులు కూడా తక్కువైంది, శేఖర్ కూడా కొద్దిగా ఇబ్బంది కూడా పడిండే. సో దాని తర్వాత ఇప్పుడు ప్రతి గ్రామానికి కూడా ఒక మహిళా సంఘం ఉండాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కోలాపూర్ కూడా మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఒడ్డెరకాలు కావచ్చు, సారంగాపూర్ అన్ని చోట్ల కూడా మహిళా సంఘ భవనాలను చేసుకుంటూ పోతుంది. మీ అందరూ తెలుసు సంఘ బిల్డింగ్లు ఎందుకు ఉండాలంటే మహిళలు సంఘటితం కావాలి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటారు, అంటే స్వయంగా మీ కాళ్ళపై మీరు నిలబడే విధంగా సహాయక బృందాలను ప్రోత్సహించడం. మరి ఏమైతుంది, మనం గ్రూపులు చేసి వడ్డీ లేని రుణాలు దాదాపు 57,000 కోట్లు ఇచ్చారు. ఆ వడ్డీ బ్యాంకు వాళ్ళు వడ్డీనే తీయరు, ఎందుకంటే
నా అటువంటి వాళ్ళు సీనియర్ చుట్టూ మల్లెడ్డి చుట్టూ రమేష్ చుట్టూ దుబాయ్ కట్టబడి వచ్చి బ్యాంకులో పెట్టుకుంటే నేను చుట్టూ పెట్టుకుంటే మాకు ఇచ్చే మిత్తి ప్రభుత్వం కడుతుంది బ్యాంకు, లేకపోతే బ్యాంకు దివాళీ డిపాజిట్ ఎడికల్లో రావు. అట్లా 1300 కోట్ల రూపాయల మిత్తి మన మహిళలు కట్టాల్సినవి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నేరల వీరికి టెండర్ కూడా అయిపోయింది, ఓన్లీ అగ్రిమెంట్ ఎల్ఓఏ ఉంది. నేరేల ధర్మపురికి రోడ్ కనెక్టివిటీ బ్రహ్మాండంగా R&Bలో అది మంజూరు వచ్చింది. అట్లే బీర్పూర్ ఘాట్ రోడ్ కూడా డబల్ రోడ్ మంజూరు వచ్చింది, టెండర్ కూడా అయిపోయింది. మంచి చాలా పెద్ద కాంట్రాక్టర్ వచ్చిండు, చాలా తొందరగానే అవుతుందని చెప్పి నేను భావిస్తూ నిరంతరం ఎన్ని కొంచెం పోయినసారి ఎక్కువ మనం ఖర్చులు పెట్టాం కానీ ఉన్నంతలో స్వయాన రైతు బిడ్డ అయిన ముఖ్యమంత్రి గారు సామాన్య కుటుంబంలోకి వచ్చాడు. ఇట్లాంటి సర్కార్ బాగా చదువుకున్నాడు, వారికి అన్ని సమస్యల గురించి పూర్తి అవగాహన ఉన్నది. వారి సహకారం తీసుకొని మన ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, కొన్ని ఉంటాయి అన్ని చేసినాక కొన్ని అక్కలా మాట్లాడేటోళ్ళు ఉంటారు. మీరు ఆడబిడ్డలు ఉన్నారు, మీరు అందరూ ఇంతమంది ఉన్నారు. కోనాపూర్ బ్రిడ్జ్ పరిస్థితి ఏముండమ్మా, ఇదో బొందలెక్కుండే, ఇంత పెద్ద పొక్కుండే, వానవాటి నాడాలా మన పోలీస్ అధికారులు వచ్చాడు ఒకటి అడ్డం పెడు అలా పొక్కల పడాల వడదిక్క పిల్లగాలో పండాలి. అట్లా 10-12 ఏళ్ళు ఉండే. నేను రాజకీయాల్లో రాకముందు నేను రాజకీయాలకు రాకముందు ఉండే. అప్పుడు రోడ్ల బాధ్యత తోలకుండా నేను చెప్పదలుచుకోలేదు. మరి కాబట్టి నేను గంట మంచి బ్రిడ్జ్ చేశాను. అవతలింత యువతలింత దుమ్మాత్రే కళ్ళు మండినట్టు వీడియో పెట్టి కాంట్రాక్టర్ వచ్చిండు, బిల్లు తోపాడు. నేను కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్టర్ కూడా ఎవరో అందరికీ నాకు అసలే సంబంధం ఉన్నాడు కాదు. నన్ను ఊరికి ఎవరు తిడతారో గాలికి సంబంధం ఉన్నాడు. ఆ బిల్లు ఏమన్నా వస్తే 5 కోట్లకు 4 కోట్ల బిల్లు వచ్చింది, కొంచెం ఉన్నది కానీ 80 పైసల మంది వచ్చింది. తీసుకున్నాను కూడా అలా మనిషి తీసుకున్నాను కూడా అన్ని కాగితం మీద ఉంటాయి. ఇలా అందరూ తెలియదు ఏంటి ఆన్లైన్ నిలబడి చేయించి. కాబట్టి అనేటోళ్ళు అంటుంటారు మా ఆడబిడ్డలు మీ ఆశీర్వాదం అండా ఉండాలి. మొదటి కార్యక్రమం మంచిగా జరిగింది. ముందు కూడా అన్ని విధాలుగా నా సహకారం ఉంటుందని చెప్పి తెలియదు.